నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ వాయిస్ మనము ఒక వార్త చూద్దాము ఇది సాక్షి పేపర్లో వచ్చింది ఆంధ్ర ఎడిషన్కి సంబంధించినటువంటిది పల్లెసీమలు కలకల చంద్రబాబు హయాంలో 2018 జూన్లో అనంతపురం జిల్లాలో సొసైటీ వద్ద వేరుశెనగ విత్తనాల కోసం పడిగాపులు కాస్తున్న రైతులు నేడు సీఎం వైఎస్ జగన్ పాలనలో సీజన్ ప్రారంభానికి ముందే ఆర్బీకే ద్వారా వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేస్తున్న సిబ్బంది ఇక అదొకటి పక్కన పెడితే టీడీపీని వదిలేస్తున్న ఎంపీ కేసీఆర్ నాని దొంగ అన్నట్లుగా చంద్రబాబు తీరుంది ఆ పార్టీకి ఎంతో సేవ చేశా నన్ను పొమ్మంటున్నారు ఆ పార్టీలో కొనసాగడంలో అర్థం లేదు ఇతర పార్టీల నేతలతో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటే తప్ప ఎంపీ పదవికి ఆ తర్వాత టీడీపీకి రాజీనామా కార్యకర్తలతో చర్చించి భవిష్యత్తు కార్యాచరణ దేశంలో ధనస్వామ్యం పైసలుంటేనే టీడీపీలో సీట్ల కేటాయింపు పార్టీ కోసం ఎంత చేసినా పట్టించుకొని చంద్రబాబు ఆది నుంచి జెండా మోసిన నేతలకు చిత్కారాలు ధనబలం ఉంటేనే అనేటువంటిది ఒకటి వచ్చింది రెండోది అంగన్వాడీల సమ్మెపై 6 నెలల నిషేధం అత్యవసర సేవలకు ఇబ్బంది రాకూడదనే కాంగ్రెస్లో షర్మిల చేరడం వెనుక చంద్రబాబు కుట్ర అధికారం ఇక లేకే అని గ్రహించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దింపుడు కళ్ళం ఆశలతో రకరకాల కుట్రలు సంక్షేమ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం అనేటువంటిది సజ్జల రామకృష్ణారెడ్డి పెట్టినటువంటి ప్రెస్ మీట్కి సంబంధించినటువంటి ముఖ్యాంశం ఇక ఇదే ఆంధ్రజ్యోతి వెర్షన్ చూద్దాం దీనికి సంబంధించినటువంటి అంశంలో ఆంధ్రజ్యోతికి సంబంధించి మనం అక్కడ సాక్షిలోనేమో 6 నెలల పాటు అత్యవసర సేవలకు విఘాతం కలగకుండా ఉండడం కోసమే నిషేధం అని చెప్పారు ఇక్కడనేమో ఎస్మాస్త్రం అనేటువంటి అంశం అంటే పేపర్లో క్లియర్గా ఈ పార్టీదా ఆ పార్టీదా అనేటువంటిది తెలిసిపోయేటువంటి అంశం ఇక అడ్డదిడ్డంగా గడ్డం గ్యాంగ్ అక్కడనేమో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇక్కడనేమో వైఎస్ఆర్సీపీలో గడ్డం గ్యాంగ్ అంటే ఇంకెవరో మనకు అర్థమైపోయింది దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరనేటువంటిది కూడా తెలుస్తుంది కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి విషయం వేశారు ఇది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఫ్యాన్కు ఉక్కపోత అక్కడనేమో కేసీఆర్ నానికి సంబంధించినటువంటి పార్టీ వీడిపోతున్నటువంటి వార్త వస్తే ఇక్కడనేమో వలసలతో వైసీపీ విలవిల రాష్ట్రమంతా అసమ్మతి వీడుకోలు ఇక్కడ కేసీఆర్ నాని వెళ్ళిపోతున్నటువంటి వార్త మాత్రం ఇక్కడ రాలేదు ఈ అంశం రాకపోగా దీనికి సంబంధించి ఒక పెద్ద యాడ్ కేసినేని చిన్ని వస్తున్నాడు తెలుగుదేశం పార్టీలోకి అనేటువంటి ఒక వార్త ఇది చంద్రబాబు నాయుడుకు స్వాగతము తిరువురు నియోజకవర్గానికి విచ్చేస్తున్న సందర్భంగా అని చెప్పేసి ఇది ఒకటి అంటే ఒకే అంశం పైన అక్కడ కేసీఆర్ నానికి సంబంధించినటువంటి అంశము ఆంధ్రజ్యోతిలో ఎక్కడా రాలేదు ఇక కొత్తపల్లికి సంబంధించి కమలంతో సంకటం అసలు ఆంధ్రప్రదేశ్లో కమలమే లేదు ఆ పార్టీయే లేదు అని చెప్పుకునేటువంటి పార్టీలు కమలం చుట్టూ తిరగాల్సినటువంటి పరిస్థితి దాంతో బీజేపీతో చేతులు కలిపితే జగన్కు మేలు చేసినట్టే అన్న అభిప్రాయం ఉన్నందున మొత్తం పరిస్థితిని బీజేపీతో పెద్దలకు వివరించి పొత్తు కోసం ఒత్తిడి తేవద్దని ఎన్నికల అనంతరం ఎన్డీఏలో చేరతామని నచ్చచెప్పడానికి తెలుగుదేశం జనసేన తరపున ప్రయత్నాలు జరుగుతున్నాయి జనసేన పార్టీ ఆల్రెడీ ఇది ఎన్డీఏకి సంబంధించినటువంటి భాగస్వామ్య పక్షం పవన్ కళ్యాణ్ ఎన్డీఏలోకి వెళ్ళిపోయాడు ఎన్డీఏ మీటింగ్లో కూడా ఉన్నాడు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ అధికారికంగా పొత్తులో ఉన్నాయి పవన్ కళ్యాణ్ బీజేపీకి సంబంధం లేకుండా సొంతంగా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నాయని చెప్పినాయి మరి భారతీయ జనతా పార్టీ ప్రమేయం ఎక్కడుంది అక్కడ భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీతో ఉండాలా వద్దా అనే అంశంపైన ఇంకా నిర్ణయం తీసుకోలేదు సరే ఆలస్యమైందా ఏం జరుగుతుంది పక్కన పెడితే బీజేపీకి సంబంధం లేకుండా బీజేపీతో చేతులు కలిపితే జగన్కు మేలు చేసినట్టే అనేటువంటి విషయం ఎవరు చెప్పారు తెలుగుదేశం కూడా మోడీ ప్రాపకం కోసం అక్కడ ఎదురు చూస్తున్నది కదా ఆంధ్రాలో బీజేపీకి ఏమీ లేదని చెప్పి నరేంద్ర మోడీకి ఏం లేదని అసెంబ్లీ సాక్షిగా 2018లో చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీని వాళ్ళ అమ్మను బూతులు తిట్టినటువంటి విషయం కూడా గుర్తుంది కదా అదే చంద్రబాబు నాయుడు మీటింగ్లు పెట్టి 10 జిల్లాల్లో ఆ జిల్లాలకు సంబంధించినటువంటి మీటింగ్లు పెట్టి వచ్చిరాని హిందీలో బాలకృష్ణ కూడా నానా బూతులు తిట్టాడు కదా చంద్రబాబు నాయుడు పెట్టినటువంటిది అదేవిధంగా ఆంధ్ర అనేదో కాపాడతాం అనేటువంటి అంశం పైన బీజేపీతో చేతులు కలిపితే అభిప్రాయం అంటే బీజేపీని బూచిగా చూపెట్టి మీకు సంబంధించినటువంటి రాజకీయాలు చేసేటువంటి పరిస్థితే కనబడుతుంది తప్పితే తెలుగుదేశం పార్టీ ఏం చేసింది 5 సంవత్సరాల్లో తెలుగుదేశం చేసింది ఏంది జగన్ చేయలేంది ఏంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో తెలుగుదేశం గొప్పగా చేసింది అనేటువంటి అంశం ఎక్కడ చెప్పలేనటువంటిది ఈ అంశంలో కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి దాంట్లో ఇక షర్మిలకు సంబంధించినటువంటి అంశము షర్మిల అదేవిధంగా జగన్కు మధ్య ఉన్నటువంటి కొట్లాటలను
తెలుగుదేశం పార్టీలో నేరుగా చేరకుండా కాంగ్రెస్ పార్టీలో షర్మిలను చేర్చి ఆ షర్మిల చేరిక ద్వారా ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ మంచి ఊపు మీద ఉంది. అంటే తెలంగాణలో రేవంత్ రెడ్డి గెలిచిన వెంటనే, కాంగ్రెస్ గెలిచిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో కూడా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఒకటి కాబట్టి ఆయన పాత శిష్యుడు కాబట్టి తెలుగుదేశం పార్టీ మంచి ఊపు మీద ఉందనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడికి అక్కడికి అంటగట్టి ఇది కొత్త పలుకుకు సంబంధించినటువంటి అంశం. షర్మిలకు సంబంధించినటువంటి అంశంలో కూడా షర్మిల కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరింది అంటే వ్యతిరేక ఓటు ఏదైతే క్రిస్టియన్లు కానీ ముస్లింలు కానీ లేదంటే జగన్కు పడేటువంటి ఓటును చీల్చేటువంటి కుట్ర, తద్వారా అది చంద్రబాబుకు మద్దతు కలుగుతుంది, చంద్రబాబుకు మేలు జరుగుతుంది అనేటువంటి అంశం తప్ప మరొకటి లేదు. ఈ అంశంలో తెలుగుదేశం పార్టీతో ఎక్కడైతే ఇబ్బంది లేకుండా చేసేటువంటి ప్రయత్నం మాత్రం స్పష్టంగా కనబడుతుంది అనేటువంటి విషయం మాత్రం మనకు అర్థం చేసుకోవచ్చు. ఇది ఆంధ్రాకు సంబంధించినటువంటి అంశంలో ఇక్కడ ఏం జరుగుతుంది అనేటువంటి అంశాన్ని మనం స్పష్టంగా మనం చూడవచ్చు. ఈ ఆంధ్రాకు సంబంధించిన దాంట్లో భారతీయ జనతా పార్టీ ప్రమేయం లేకుండానే భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి పొత్తు అంటే జగన్ ఓడాలంటే బీజేపీ వ్యతిరేకంగా ఉండాలి, పవన్ కళ్యాణ్ అదేవిధంగా టీడీపీ కలిసి ఉండాలి, జగన్ను ఓడగొట్టాలనేటువంటి ఒక అంశం పైన. ఈ అంశంలో పవన్ కళ్యాణ్ నష్టపోతున్నాడు, తెలుగుదేశం నష్టపోతుంది. ఎందుకంటే బీజేపీకి పోయే నష్టం లేదు, వచ్చే నష్టం లేదు. ఆంధ్రాలో గెలిచినా గెలవపోయినా ఆ పార్టీకి వచ్చేటువంటి నష్టం ఇమ్మీడియట్గా వచ్చేలేదు. కానీ చంద్రబాబు నాయుడును కాపాడడం కోసం జరుగుతున్నటువంటి ఈ అంశాన్ని మాత్రం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.